సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8:40 సీఎం రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇక అమ్మవారి ప్రాంగణం నుంచి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ప్రాంగణం నుంచి మా ప్రతినిధి స్వప్న లైవ్ ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న, మొత్తంగా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది, అక్కడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి స్వప్న? ఎస్ విజయ్, తెలంగాణ అంటేనే బోనాలు, బోనాలు అంటేనే తెలంగాణ. దట్టు లష్కర్ బోనాలు అంటే మాత్రము తెలంగాణ ప్రజలందరూ ఒక్కసారైనా వచ్చి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటారు. అండ్ భక్తులు పెద్ద ఎత్తున నమ్ముతారు ఏంటంటే అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే అమ్మవారు కోరిన కోరిక తీరుస్తుందని. ఆ తర్వాత వాళ్ళు బోనం ఎత్తుకొని స్వయంగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఎన్నో మొక్కులు ఇక్కడ తీరాయని చెప్పేసి భక్తులు చెప్తూ ఉంటారు. అంటే ఈ రోజు ఉన్నటువంటి సందడి వాతావరణం భాగ్యనగరం మొత్తం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కేవలం హైదరాబాద్ నుంచో తెలంగాణ నుంచో లేదా ఉమ్మడి అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాలకు పరిమితమైంది కాదు ఈ పండుగ. దేశ విదేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ముఖ్యంగా లష్కర్ బోనాలకు ఉన్నటువంటి ప్రత్యేకత అలాంటిది. ఇక్కడికి దాదాపు వివిఐపీలందరూ కూడా వస్తుంటారు. ఈరోజు మనం చూసుకుంటే మనకు రేవంత్ రెడ్డి మొదలు ఉదయం పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించిన దగ్గర నుంచి ఇటు కిషన్ రెడ్డి కానీ లక్ష్మణ్ కానీ కొద్దిసేపటి క్రితం ఈటల రాజేందర్ మల్లారెడ్డి అంటే వివిఐపీలు కూడా ఎక్కువగా నమ్ముతుంటారు ఇక్కడికి రావడము, అమ్మవారిని దర్శించుకోవడం అనేది. అయితే ప్రతిసారి కన్నా ఈసారి కొంత డిఫరెంట్గా ఈసారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఎప్పుడు వివిఐపీలు 11 తర్వాత వచ్చేవాళ్ళు. ఆ సమయంలో వచ్చేసరికి అప్పుడు ఉదయం నుంచి ఉపవాసంతో ఉండి బోనం చేసుకొని బోనాన్ని తీసుకొస్తున్నటువంటి మహిళలు 11 తర్వాత చాలా ఎక్కువగా వస్తుంటారు. దాంతో ఏమైందంటే బోనం తీసుకొస్తున్నటువంటి మహిళలు క్యూ లైన్లో నిలిచిపోవడంతో ఇటు వివిఐపీలు ఎక్కువగా వస్తుండడంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఈసారి ఏం చేశారంటే వివిఐపీలు దాదాపు మీరు ఉదయమే రండి అని చెప్పడంతో ఇప్పుడు దాదాపు అంటే ప్రోటోకాల్ ప్రకారం వచ్చిన వాళ్ళందరూ కూడా ఉదయమే వచ్చేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు అంటే మనకు ముఖ్యమంత్రి దర్శనం అయిపోయిందంటే దాదాపు కూడా చాలా వరకు అయిపోతుంది. అండ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దర్శనం అయిపోయింది. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఈటల రాజేందర్ ప్రస్తుతం ఇంకా టెంపుల్ లోపలే ఉన్నారు. ఒక్కసారి నేను టెంపుల్ వాతావరణం చూపిస్తాను చూడండి ఎంత కోలాహలంగా ఉందో. ఓవైపు వర్షం పడుతూనే ఉంది, అయినా భక్తులు ఎక్కడా కూడా లెక్క చేయట్లేదు. అమ్మవారిని దర్శించుకోవాలి అనేటువంటి ఒక సంకల్పంతో అయితే ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ బోనం ఎత్తుకొని ఉదయమే అమ్మవారికి వచ్చి బోనం సమర్పిస్తే మంచిగా ఉంటుంది. అంటే ఏంటంటే చాలా మటుకు బోనం ఎత్తుకొస్తున్నటువంటి మహిళలు ఏంటంటే ఉదయం లేచి ఇంట్లో అన్ని చేసేసుకొని అమ్మవారికి బోనం సమర్పించే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టని వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి చాలా మంది బోనం తీసుకొస్తున్నారు. ఒక్కసారి నేను రాజు స్క్రీన్ మీద ఒకసారి చూపిస్తున్నాను, చూడండి ఎంత అందంగా ముస్తాబు చేస్తారో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ ని. లోపల కూడా చక్క అంగరంగ వైభవంగా ఆ తోరణాలన్నీ కట్టారు. అంటే ఎక్కడ కూడా అన్యాచురల్ లేకుండా న్యాచురల్గా అమ్మవారు అంటేనే ఆ వేప పూత, ఆ మామిడి ఆకు, అదేవిధంగా అరటి తోరణాలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంది. ఏంటంటే ఆషాఢ మాసంలో మనం దాదాపు పండుగ జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం అంటే ఆషాఢ మాసం అనగానే క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయి, వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. కాబట్టి అమ్మవారికి బోనాన్ని సమర్పించి అదేవిధంగా ఈ వేపాకుతున్నటువంటి నీళ్ళు కానీ అంటే ఇది శాస్త్రీయంగా కూడా మన పెద్దలు చెప్తున్నటువంటి మాట. బోనం సమర్పించడం అనేది శారీరకంగా మానసికంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం అని చెప్పేసి. సో మొత్తానికైతే అమ్మవారి టెంపుల్ని అత్యంత అద్భుతంగా డెకరేట్ చేశారు. చక్కగా పూలతోటి చూసుకోవచ్చు, బంతి పూలతోటి, అదేవిధంగా చామంతి పూలతోటి, గులాబీ పూలతోటి చక్కగా డెకరేట్ చేశారు. లోపల కూడా మొత్తం వేప మండలు కట్టారు. అదేవిధంగా ఇక్కడ మనము టెంపుల్ లోపలికి చూసుకుంటే ఈ ఎవరైతే బోనం తీసుకెళ్లే వాళ్ళు ఉంటారో అది సమర్పించడానికి ప్రత్యేకంగా ఒక లైన్ పెట్టారు. వాళ్ళు అటు వెళ్ళి ముందు బోనాన్ని సమర్పిస్తుంటారు. మరోవైపు సాధారణ ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు మరొక లైన్లో వెళ్ళి అక్కడ భగవంతుని అమ్మవారిని దర్శించుకొని వస్తుంటారు. సో ఈ 2 లైన్లు కూడా ఎక్కడ జాయింట్ కాకుండా చూస్తున్నారు. అయితే ఏంటంటే ఇటువైపు నాకు రైట్ వైపు ఉన్న వాటిలో కేవలం బోనాలు రావాలి, లెఫ్ట్ వైపు ఉన్న దాంట్లో భక్తులు దర్శనానికి రావాలని చెప్పారు. కాకపోతే కొంతమంది అటు ఇటుగా రావడం వల్ల అక్కడక్కడ ఇబ్బంది వాతావరణం అనిపిస్తుంది. మనకు తెలిసిందే బోనాలు అంటేనే శివసత్తులు, ఆట పాట, అదేవిధంగా డప్పు చప్పుళ్ళు, ఆ హోరు హుషారు మామూలుగా ఉండదు. మనం చూసుకోవచ్చు డప్పుల మూత మోగిపోతుంది. ఈవెన్ నేను చెప్పే వాయిస్ కూడా మీకు వినిపిస్తుందో లేదో అలా
డప్పుల మూత మోగిపోతుంది. శివసత్తులు వాళ్ళకు అమ్మవారు పూని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, ఏ విధంగా ఉంటుంది అండ్ రేపు తెలుసు రంగం భవిష్యవాణి చెప్తారు. అండ్ ఓవరాల్గా నేను ఈసారి సెక్యూరిటీ గురించి చెప్తాను, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వస్తుంటారు కాబట్టి సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యము. మొత్తం ఓన్లీ ఇక్కడ బోనాలకు సంబంధించి 1600 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకు ప్యారడైజ్ రూట్ కానీ నుంచి వచ్చే రూట్ కానీ ఇటు ట్యాంక్ బండ్ సైడ్ కానీ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 2000 మంది పోలీసులు కేవలం బోనాల కోసమే వినియోగించడం జరుగుతుంది. అండ్ షీ టీమ్ ఈసారి ప్రత్యేకంగా రంగంలోకి దిగింది. ఎట్ ద సేమ్ టైం ఎవరైనా సరే మహిళల మీద ఈ సమయంలో ఏమైనా అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద వెంటనే నిఘా వేస్తున్నారు, ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేస్తున్నారు. అండ్ జేబు దొంగలు చిల్లర దొంగలతో కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎప్పటికప్పుడు సీసీటీవీ కెమెరా పర్యవేక్షణ జరుగుతుంది కాబట్టి వాళ్ళను వెంటనే అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి పొరపాట్లు జరగలేదు, సక్రమంగా అయితే అమ్మవారికి సంబంధించి దర్శనానికి వెళ్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుదాము, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి వస్తున్నారని. మీ పేరేంటి? బబిత అండి. బబిత గారు, ఎప్పటి నుంచి వస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి? సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఈ సంవత్సరం చాలా బాగుంది. చాలా. మీకు అమ్మవారు అంటే అంత ఇష్టం ఎందుకు? చాలా, ఎందుకంటే అమ్మనే కదా, ముల్లోకాలకి జగమేలేది అమ్మనే కాబట్టి అమ్మ అంటేనే మాకు చాలా ఇష్టం. క్యూటీ చెప్పు. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది అన్న? చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చావా, ఇంతకుముందు కూడా వచ్చావా? ముందు ఒకసారి వచ్చినాను, ఇప్పుడు సెకండ్ టైం అన్నమాట. చాలా బాగుంది డెకరేషన్ అవన్నీ. నించున్న ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అవును. ఓకే, ఇక్కడ నేను బోనం మామూలుగా బోనం తయారు చేసుకొచ్చే వాళ్ళు కొందరు ఉంటే ఇంకొకరు ఎంత అందంగా తయారు చేస్తారు చూడండి. అమ్మవారికి చక్కగా కళ్ళు, నుదుటిన బొట్టు, పసుపు, కుంకుమ చూడగానే ముత్తైదుతనం అనేది కనిపించేలాగా ఎంత అద్భుతంగా డెకరేట్ చేస్తున్నారు. అండ్ బోనాలు తీసుకొస్తున్నటువంటి పద్ధతి కూడా మనం చూసుకోవచ్చు. చక్కగా బంతిపూలతోటి, వేపాకుతోటి పైన దీపం పెట్టుకొని ఆ దీపంతో. అమ్మ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? శైలేజ, కబడ్డీ కూడా. ఓకే, అంటే అమ్మ ఎలా అంటారు అంటే బోనాలకు సంబంధించి మీరు ఎందుకు అమ్మవారిని అంతగా నమ్ముతారు చెప్పండి? అమ్మవారు మాకు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంట్లో బోనం ఎట్లా తయారు చేస్తారమ్మా? ఇట్లా అమ్మవారికి పచ్చమ అన్నము, బెల్లము, పెరుగన్నం అన్నీ వండుతాం, ఎక్కిస్తాం. ఏంటంటే అమ్మవారికి సంబంధించి 2 రకాలుగా బోనాన్ని తయారు చేస్తారు. కొంతమంది పరవాన్నం పెడతారు, కొంతమంది పచ్చన్నం పెడతారు. పచ్చన్నం అంటే ఏంటంటే విజయ్, ఆ పసుపు వేసిన అన్నం పెట్టేసి పైన గురిగి ఉంటుంది కదా, దాంట్లో పెరుగు పెట్టి పైన దీపం ముట్టించి అలా వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే అమ్మవారికి ఇంకా పరవాన్నం పెట్టి, ఎందుకంటే తీయనైన అన్నం అంటే మామూలుగా బోనం అంటే మరేమో కాదు, అమ్మవారికి మనం సమర్పించే భోజనమే బోనం. మనకు కడుపు నిండా అమ్మవారు అన్నం పెడుతుంది, అలాంటి అమ్మకు మనం భోజనం రూపంలో బోనాన్ని సమర్పిస్తాము. అలాగే కాదు, ఈరోజు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి చీర సారా పెట్టి, అంటే ఎలా అయితే ఆడపడుచుకు సంబంధించి బియ్యం పోస్తారో, వడి బియ్యం పోస్తారో ఆ సంస్కృతి అంతా కేవలం ఆషాఢ మాసం అంటే ఆ ఆడపిల్ల ఇంటికి రావడం అనేది తెలంగాణలో రివాజీ. ఇది కూడా అనమాట. అమ్మవారు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చారు, అమ్మకు చక్కగా అన్నం పెడతారు, వడి బియ్యం పోస్తారు, చక్కగా తాంబూలం ఇస్తారు, చక్కగా అలంకరించుకుంటారు. వాళ్ళు అంతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని చూస్తారు. సో ఇదంతా ప్రక్రియ తెలంగాణకు సంబంధించి ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలంటే మనకు ముందుగా గుర్తొచ్చేది బోనాల పండుగకు సంబంధించి. బోనాల పండుగకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ఇంకా వచ్చే వాళ్ళని అందరినీ చూద్దాము. వివిఐపీలు వస్తున్నటువంటి రూట్ అయితే ఇది విజయ్. ఈ రూట్లో ఇప్పుడు అదేవిధంగా శివసత్తులు ఎవరైనా వస్తున్నా కూడా ఈ మధ్యలో ఉన్నటువంటి రూట్లో వాళ్ళని పంపిస్తున్నారు. అండ్ శివసత్తులు శివముగుతున్నటువంటి విజువల్స్ కూడా మనము స్క్రీన్లో చూసుకోవచ్చు. ఏంటంటే వాళ్ళు ఈరోజు వాళ్ళకి చాలా ప్రత్యేకత. కొద్దిసేపటి క్రితమే భోగిని శ్యామల మాట్లాడుతూ ఆమె కొంత అభ్యంతరకరంగా మాట్లాడింది. ఎందుకంటే మమ్మల్ని బాగా తిప్పిస్తున్నారు, ఎక్కడ కూడా మమ్మల్ని ముందుకు రానివ్వట్లేదు, దానివల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. కేవలము మా సంస్కృతి కదా ఇదంతా కూడా, ఇక్కడ మేము బోనం ఎత్తడము, బోనం ఇవ్వడము, ఇక్కడ అమ్మవారు మమ్మల్ని పూని కదా మేము చేస్తాము, అలాంటిది సరైనగా లేకుండా పోవడం వల్ల మమ్మల్ని చాలా తిప్పుతున్నారు. తెలంగాణ పండుగ అంటే కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, ఆ సాంప్రదాయాలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది అని ఆమె చెప్పడం జరిగింది. అయితే భక్తులైతే ఇప్పటివరకు పెద్దగా కంప్లైంట్స్ ఇవ్వట్లేదు. ఓవైపు వర్షం పడుతున్నా కూడా వాళ్ళు వస్తున్నారు. మనకు గతంలో చూసుకున్నాం హెవీగా క్యూ లైన్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడిన సందర్భాలు. ఇప్పుడైతే అంత పెద్దగా మన క్యూ లైన్లు కనిపించట్లేదు. ఎందుకంటే ఉదయం 3 గంటల నుంచే భారీగా భక్తులు వచ్చేసారు. ఉదయమే వచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం బెటర్, ఎందుకంటే చాలా పెద్ద సంఖ్యలో వస్తుంటారు కాబట్టి. ఆయన చేతిలో ఉన్న కొరడా చూసారా, ఆ కొరడాని
మనకు పోతురాజు ఆడేటప్పుడు ఆ కొరడతో కనుక కొడితే మనకు జరిగినటువంటి సర్వ రోగాలు పోతాయి, ఏదైనా మన మీద శని ఏదైనా ఉన్నా పోతుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది. చక్కగా ఆడుతున్నటువంటి ఈ ఆటను మనం చూసుకోవచ్చు. అంటే వాళ్ళు శివసత్తులుగా ఉంటారు, పోతురాజులుగా ఉంటారు. మహిళలు పురుషులు అనేటువంటి తేడా లేదు, వాళ్ళందరినీ కూడా అమ్మవారు పూనుతుంది అని గట్టిగా నమ్ముతుంటారు. ఇప్పుడు వాళ్ళని అమ్మవారు పూనడం వల్ల బోనం మీద బోనం ఎన్ని పెట్టినా కూడా బోనము అలాగే నిశ్చలంగా నిల్చొని ఉంటుంది. అది వాళ్ళ భక్తి అని నమ్ముతారు. పక్కనున్న వాళ్ళను శివసత్తులుగా మనం చెప్పుకుంటారు. తెలంగాణకు సంబంధించి శివసత్తులకు ఒక ప్రత్యేకత ఉంది. శివసత్తులు అంటే ఏంటంటే సాక్షాత్తు అమ్మవారు రూపాలుగా అంటారు. వాళ్ళు కనుక ఏమైనా చెప్తే లేదా వాళ్ళ నోటి నుంచి ఏదైనా చెడు మాట వస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేది తెలంగాణ ప్రజల నమ్మకం. అంతగా శివసత్తులను కానీ పోతురాజులను కూడా నమ్ముతుంటారు. ఇదంతా కూడా మనకి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో ఖచ్చితంగా ఒక భాగమై ఉన్నటువంటిది. తెలంగాణ అంటేనే మనకు గుర్తొచ్చేది బోనాలకు సంబంధించినటువంటి పండగ, అందులోనూ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సంబంధించినటువంటి పండగ అనేది ఎప్పుడప్పుడు వస్తుందా అని చెప్పేసి చూస్తుంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ రోజును ఎంతో అద్భుతంగా జరుపుకోవాలని చూస్తుంటారు. మీకు ఎలా అనిపిస్తుంది బోనాలు? చాలా హ్యాపీ అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంది. మన తెలంగాణలోని చాలా ఫేమస్ ఫెస్టివల్ చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అమ్మవారిని మీరు ఎలా కొలుస్తుంటారు? మీ ఇంట్లో బోనం చేస్తారా? మా ఇంటి కులదైవం లాగా మేము కొలుస్తాము, బోనాలు తీస్తాం ఎవ్రీ ఇయర్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ. పుణ్యం, అమ్మవారు ఎన్నో జన్మల పుణ్యం, చాలా అదృష్టంతో కూడినది. జై మాంకాలమ్మ తల్లికి జై. అమ్మవారిని దర్శించుకోవడం అది చూసుకోవచ్చు. చక్కగా యూత్ కూడా వస్తున్నారు. ఎందుకో ఈ మధ్య కాలంలో ఆధ్యాత్మికత ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అబ్బాయిలు ఎక్కువగా గుడికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనకి ఇక్కడ అమ్మాయిలు మహిళలు ఎంతగా ఉన్నారో పురుషులు అదే జెంట్స్ అబ్బాయిలు కూడా అంతగా ఉండడం అనేది ఖచ్చితంగా అందరూ కూడా ఆహ్వానించాల్సినటువంటి విషయం. చక్కగా ఓవైపు బోనాలు పోతున్నాయి, మరోవైపులు అమ్మాయిల్ని మహిళల్ని చూసుకోవచ్చు. అమ్మవారి స్వరూపాల్లో తయారై వస్తున్నారు. ఎంత చక్కగా ముస్తాబై వస్తారు. బోనాల పండుగ అనగానే సాక్షాత్తు అమ్మవారిని వాళ్ళు ఎంత చక్కగా ఇంట్లో రెడీ చేసుకుంటారో, ఇక్కడ గుళ్ళో అమ్మవారు ఎంత చక్కగా రెడీ అవుతుందో అంతే చక్కగా మన సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా చీరలు కట్టుకొని లంగావోనీలు వేసుకొని అమ్మవారి పండుగనంటే అమ్మవారి ప్రతిరూపాలుగా వాళ్ళు వస్తుంటారు. మొత్తానికైతే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఓవైపు బోనాలు పోతున్నాయి, మరోవైపు శివసత్తులు, మరోవైపు డప్పు వాయిద్యాలు, వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తూ పోలీసులు ఎక్కడికక్కడికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా నేను ఒక్కసారి మనము ముందుకు వెళ్ళి చూద్దాము ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితి ఉంది అనేది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఓవరాల్ గా చూసుకుంటే చాలా రష్ అయితే 11 తర్వాత బోనాలకు సంబంధించి పెరిగేటువంటి వాతావరణం మనకు అనిపిస్తుంది. ఇప్పుడైతే పెద్దగా ఏం లేదు, భక్తులు వస్తున్నారు వెళ్తున్నారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఏమైనా ఎక్కువసేపు నిల్చోవాల్సి వస్తుందా? ఎందుకంటే బోనం ఎత్తుకొని నిల్చోవడం అనేది అంత చిన్న విషయం కాదు. అమ్మ, బోనం ఎలా తయారు చేస్తారు మీ ఇంట్లో చెప్తారా? మేము బోనము పరమాన్నంతో చేస్తాము. పరమాన్నం వండి పెరుగన్నం వేసి చేస్తాము. ఓకే, ఎన్ని గంటలకు లేస్తారు? ఎలా ఉంటుంది అసలు ఈ రోజు పండగ అంటే మీ ఇంట్లో? పండగ అంటే చాలా బాగుంటుంది. పొద్దున 4 గంటలకి లేస్తాము. లేచి తెల్లవారి నుంచి అన్ని పనులు చేసుకుంటాము. చేసి అమ్మవారికి బోనం ఎక్కించిన తర్వాతనే హ్యాపీ ఉంటుంది. అంటే చాలాసేపు బోనం ఎత్తుకొని నిల్చోవడం ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏం లేదు, ఏం లేదండి, ఏమి ఇబ్బంది లేదు. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఓకే అమ్మ, మీ పేరు? ప్రతిభ. మీరు ఎలా తయారు చేస్తారు బోనం మీ ఇంట్లో? అన్నం, పరమాన్నం, పచ్చన్నం, కొయ్యగూర, నూనె పోలేలు ఇలానే చేస్తాం. మీరేమో అంత బక్కగా ఉన్నారు, ఇంతసేపు బోనం ఎత్తుకొని నిల్చుంటున్నారు. ఏమైనా ఇబ్బంది అవుతుందా? అమ్మవారు ఉన్నారు కాబట్టి ఏం లేదు. అమ్మవారు ఉంది కదా, ఏం టెన్షన్ లేదు. మాంకాలం ఉంది కదా, ఏం లేదు. అమ్మవారి దయ ఉంది. బోనం ఎత్తుకొని మేము ఎంతసేపు నిల్చున్నా మాకేం కాదు. ఆ అమ్మని చూస్తామనేటువంటి ఉత్సాహం, అమ్మ మా కళ్ళకు కనిపిస్తుంది అనేటువంటి ఆనందం ముందు ఎంతసేపు బోనం ఎత్తుకొని ఉన్నా మాకు ఇబ్బంది కాదంటున్నారు. అయినా ప్రభుత్వము అధికారులు గుర్తించాలి. బోనం ఎత్తుకొని వాళ్ళు ఒక్క పొద్దుతో ఉదయం 4 గంటల నుంచి పనిచేసి ఉంటారు కాబట్టి ఎక్కువసేపు బోనాలను నిలపడం మాత్రం మంచిది కాదు. వీలైనంత త్వరగా ముందు బోనాలకు దర్శనం ఇచ్చేలా ఏర్పాటు చేయమన్నారు. కానీ వీవీఐపీలు ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది. వాళ్ళని పంపించేటువంటి క్రమంలో బోనాలను, ముఖ్యంగా మహిళలను ఆపడం అనేది, బోనం ఎత్తుకున్నటువంటి మహిళలను ఆపడం కొంచెం ఇబ్బందిగా ఉంది. అది కాకపోతే ప్రతి సంవత్సరం జరిగేటువంటి విషయమే. కాకపోతే ఈసారి మాత్రం మరీ గంటల తరబడి
క్యూ లైన్లో నిల్చునే పరిస్థితి ఇప్పటి వరకు లేదు. అంటే మనం ఇంకొంచెం క్యూ లైన్ పెరుగుతుంటే ఆ పరిస్థితి ఏమైనా కనిపిస్తుందేమో, కానీ ఇప్పటి వరకు లేదు. మరికొంతమందిని కూడా అడుగుదాము. మీ పేరేంటండి? వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్ గారు, ఏమంటారు అమ్మవారికి సంబంధించి ఎలా ఉంటుంది ఆలయం దర్శనం అంతా కూడా? మా గొప్ప అమ్మవారు, మహాశక్తి తల్లి. ఆ కోరికలు అందరు ప్రతి ఒక్కరు కోరికలు తీరుస్తుంది అమ్మవారు. ప్రతి సంవత్సరం వస్తాం మేము. నేను నా భార్య కూడా వస్తాము. నా భార్య పేరు జానకి. జానకి గారు, మీరు అంటే ఎన్నిసార్లు మీకు అమ్మవారి కోరికలు తీర్చారు? ఎలా ఉంటుంది అసలు అమ్మవారిని మొక్కడం? అమ్మవారి గురించి అద్భుతం, మా అద్భుతం. అమ్మ అంటే మనం, మనం అంటే అమ్మ. ఇక అంతకు మించి అమ్మవారి గురించి ఎలా చెప్పగలుగుతాం? ఆమె లేని మనం ఉన్నామా? అసలు ఆమె లేని మనం లేము. అలా ఆమె గురించే మనం ఉన్నాము. అన్ని ఆమెనే నమ్ముకొని బ్రతుకుతున్నాం మనం. మన తెలంగాణకు సంబంధించి బోనం అనేది మనకు చాలా ప్రత్యేకం కదా. మీరు మీ ఇంట్లో ఎట్లా చేస్తుంటారు? అసలు బోనం సంబంధించి మీ ఇంట్లో ఏం జరుగుతుంటుంది చెప్పండి. మేము 5 బోనాలు చేసుకుంటాము. అందరు అమ్మ వాళ్ళకి ఎక్కించుకుంటాము. అమ్మ నీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి, నా ఎల్లవేళ నా పిల్లలు జల్లలు అందరూ వాడ అంత బాగుండాలి, మా చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి, అందరికీ నిన్ను నమ్ముకొని బ్రతుకుతోళ్ళం మేమని బోనాలు చేసుకుంటాం. ఇది చెప్తున్నారు. తెలంగాణలకు సంబంధించి ఆషాఢం శ్రావణం 2 మాసాల్లో కూడా బోనాలు చేస్తారు. భాగ్యనగరానికి సంబంధించి మాత్రం ఆషాఢం. అండ్ విజయ్ చూస్తున్నారు కదా, ఈ సందడి అంతా ఉంది. మనము మినిట్ టు మినిట్ మీకైతే అప్డేట్ ఇక్కడ నుంచి అందిస్తుంటాం. రైట్, థ్యాంక్ యూ స్వప్న. రైట్, చూస్తున్నాం కదా మొత్తంగా అమ్మవారి దగ్గర బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏర్పాట్లు కూడా ఈసారి ప్రభుత్వం చాలా పకడ్బందీగా చేసినట్లుగా స్వప్న అయితే చెప్తోంది.